చాలా సంతోషం. మరి మీ మధ్యలో ఈ రీతిగా రావడానికి దేవదేవుడు నాకు ఇచ్చినటువంటి మొదటి అవకాశం. అంతేకాదు మీ దైవజనులు మరి చార్లెస్ సాయి గారు, మరి సోనీ చార్లెస్ గారిని గతంలో మరి చిన్నిపాడు ప్రాంతంలో వారు పరిచర్య చేస్తూ ఉండగా మరి ఆ పరిచర్యల్ని కూడా బలపరచడానికి దేవుడు గతంలో కృప చూపించారు. మరి అనుకోని రీతిలో వారిని దేవుడు మీ మధ్యలోనికి నడిపించి వారి ద్వారా మాకు మరొక అవకాశాన్ని, మరి అందులో స్పెషల్ డే. నిజానికి స్త్రీలందరినీ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను పురుషులకే వందనాలు చెప్తాను. ఎందుకనంటే స్త్రీలకు కూడా ఒక అవకాశాన్ని సంఘం ద్వారా మీరు చేసే తీసుకున్న తీర్మానం, మరి అది పితరుల నుండి వచ్చిందో మరి మీకు కలిగిందో తెలీదు. నిజానికి ఆగస్టు నెలలో డేట్లు అడిగారు పాస్టర్మ్మ గారు, కానీ అక్క సిస్టర్ ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ఉండలేకపోతున్నాను, కావాలంటే వేరే సేవకుల్ని నేను పంపిస్తాను మీకు కావాలి అంటే అదే డేట్కి అని అన్నప్పుడు, లేదక్క మీరే కావాలని మా సంఘం కోరుకున్నారన్నారు. ఆ మాటకి చాలా ఆనందం అయింది. కానీ మరి ఎట్లా నేను రాలేకపోతున్నాను అని అంటే, మీరు ఎప్పుడు వస్తారో కనీసం మేము అప్పటికి మా డేట్ ని మార్చుకుంటాం అని చెప్పి మరి ఒక డేట్ కి మార్చుకోవడం జరిగింది. దీని విషయంలో నేనైతే చాలా సంతోషిస్తున్నాను. నిజానికి మలేషియాలో ఇంకా పరిచర్య చేయడానికి వారైతే తమిళ సంఘాల్లో మరి వాళ్ళు ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం ఈ పరిచర్య కోసం వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను కూడా ఆపుకొని, ఇంకా అంటే పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ ని కూడా ఆపుకొని మీ మధ్యలోనికి రావడానికైతే దేవదేవుడు కృప చూపించారు. అందును బట్టి అందరం కలిసి దేవుని మహింపరుద్దామా? హల్లెలూయా! గట్టిగా చెప్పాలి, హల్లెలూయా! అయితే నేను అనుకుంటున్నాను ప్రియులరా, ఇది మన ఉద్దేశంలో జరిగిన కూడిక కాదు, కలయిక కాదు. ఇది దేవదేవుడు అనాది సంకల్పంలో, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. కాబట్టి ఆయన మనలను ఈ రీతిగా జత చేసుకుని ఉన్నాడు. మరి బయట ఉన్న వారి దగ్గర నుండి కూడా నేను స్పందన వినాలని అనుకుంటున్నాను. నా వాయిస్ మీకు అందరికీ క్లియర్ గా ఉందండి? చెప్దామా అయితే? హల్లెలూయా! సంతోషం. బయట నుండి సౌండ్ రావాలి. హల్లెలూయా! మేము లోపలే మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. ఎందుకనంటే బయట చాలా మంది కూర్చున్నారు. నిజానికి మీ అందరికీ కూడా, బయట ఉన్న వారందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా శబ్దంతో మీరు ఏకీభవిస్తున్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన టీం మీకు అందరూ ఆల్రెడీ చదువుకొని ఉన్నారు, మీకు తెలిసిందే. చెప్పండి అందరూ ఫాస్ట్ గా. 14:1 సామెతలు. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటారు కదా. ఎంతమందికి ఇక్కడ సొంత ఇల్లులు ఉన్నాయి? సొంత ఇల్లు ఉందండి మాకు ఈ ప్రాంతంలో, ఈ గద్వాల్లో. మాకు ధైర్యంగా చెప్పండి, సొంత ఇల్లు ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. లేని వారందరికీ కూడా దేవుడు సొంత ఇంటిని ఆయన నామములో అనుగ్రహించును గాక. అయితే కట్టేటప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఇటుకలు, ఇసుక, మట్టి ఇవన్నీ ఉంటే సరిపోతుందా? చెప్పాలి. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? అన్నిటికంటే ముందు ఏం కావాలి చెప్పండి? అందరు గట్టి చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ముందు ఏం కావాలి చెప్పాలి? కట్టాలి. ఒక ఇంజనీర్ ఒక ఇంటిని నిర్మాణం చేయాలి. ఒక ఇంజనీర్ ఒక నిర్మాణాన్ని కట్టాలి అంటే దానికి ముందు ఏం కావాలి? ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ లో ఒక ప్లానింగ్ కావాలి కదండి. వితౌట్ ప్లానింగ్ ఏ కన్స్ట్రక్షన్ జరగదు. అలాగే ఏదన్నా కానీ జరిగితే అది అన్ప్లాన్డ్ గా జరిగేటువంటి ఆ కార్యాలు అన్సక్సెస్ఫుల్ గా ఉంటాయి. హల్లెలూయా! ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ప్లానింగ్ ముఖ్యం కదా. కాబట్టి ముందు ప్లాన్ అప్రూవల్ అవ్వాలి. ముందు ప్లాన్ ఏమవ్వాలి? అప్రూవల్ అవ్వాలి. ఆ ప్లాన్ లో ఫస్ట్ చూసేది ఏంటంటే సరిహద్దులు. ప్లాన్ లో ఫస్ట్ చూసేది ఏంటండి? సరిహద్దులు. అంటే వాళ్ళ యొక్క బౌండరీస్ అన్ని కూడా ఈ అవతల నుండి యువతలకి వీళ్ళు ఏది ఆక్యుపై చేయకుండా, కబ్జా కాకుండా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని వైపులా 4 వైపులా కూడా సరిహద్దులు చాలా ఖచ్చితంగా కొలతలు కరెక్ట్ గా ఉండాలి. ఆ సరిహద్దుల్లో కొలతలు కానీ సరిగ్గా లేకపోతే ఆ నిర్మాణం అంతా కూడా ఎలాగైపోతుంది అని అంటే గొడవలతోని, అల్లరితోని, కోర్టు కేసులతోని. మొన్నటి దినాన నా ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ దుబాయ్ లో మంచిగా సెటిల్ అయిపోయి
ఉన్నారు. ఆయన తరచూ ఇండియాకి రావాల్సి వచ్చే పరిస్థితుల్లో ఆయన జాబ్ కి అన్నిటికీ రిస్క్ అవుతా ఉంది. నాకు అర్థం కాలేదు, ఎందుకండి మీరు అస్తమానం ఇండియాకి రావాల్సి వస్తుంది అని అంటే, మా నాన్నగారు ఇల్లు కట్టేటప్పుడు అడుగు స్థలం పక్కన ఉంచాలి, కానీ ఆయన అది ఉంచకుండా చిన్నదైపోతుంది అని చెప్పి దాన్ని కట్టేశారు. ఆ కట్టినప్పుడు ఏం జరిగింది అంటే, చక్కగా మీ ప్లానింగ్ చాలా బాగుంది, అన్ని తలుపులు లోపలికి ఉన్నాయి, ఏమంటే ద్వారాలన్నీ కూడా, కిటికీలు, ఈ యొక్క గుమ్మాలన్నీ కూడా మీకు లోపలికి తలుపులు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే బయట పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారండి? బయట పెట్టుకున్నారు. ఆయన ప్లేస్ లో ఆయన బిల్డింగ్ అయిపోయింది, దాని వెనకతలు ఆయన బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన డోర్ ఓపెన్ చేస్తే అది పక్కోల్ ప్లేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. డోర్ ఓపెన్ చేస్తే ఎవరి ప్లేస్ లో ఓపెన్ అవుతుంది? పక్కోల్ ప్లేస్ లో ఓపెన్ అవుతుంది. కాబట్టి వీళ్ళ అడుగు స్థలం కూడా ఉంచుకోకుండా కట్టేసి మా వైపు వచ్చి వాడుకుంటూ వాళ్ళ డోర్లన్నీ కూడా మా వైపు ఇప్పుతూ ఉన్నారు. సో మేము కట్టుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది, మా గోడలకి స్థలం స్పేస్ సరిపోవట్లేదు అని పక్క వాళ్ళు కేసు వేస్తే, ఆ కేసు ఆ తండ్రిని బట్టి కాదు, ఆ తండ్రి యొక్క కొడుకు మీద వాళ్ళు కేసేస్తే ఆయన ఎక్కడో దుబాయ్ లో సెటిల్ అయ్యి కూడా ఇప్పుడు ఈ ఒక్క కేసు కోసం తరచూ ఏమవ్వాల్సి వస్తుందండి? ఇండియాకి రావాల్సి వస్తుంది. అంటే చిన్న మిస్టేక్, చిన్న పొరపాటు ఏం చేసింది అని అంటే కొడుకుకి మనశ్శాంతి లేకుండా చేసింది. కాబట్టి నిర్మాణం కట్టే విషయంలో ప్రతి ఎడ్జ్ లో కూడా చాలా ప్రొటెక్షన్ ఉండాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉండాలి. అందుకే దేవుని యొక్క లేఖనంలో ఒక మాట ఉంటుంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం అందరూ చూడండి, దేవుని యొక్క లేఖనాల్ని తెరిచి సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని అణుచుకోలేని వాడును అంతే. అందరూ చెప్పగలరా ఈ మాట నాతో కలిసి? ప్రాకారం లేక, బయట వారు కూడా చెప్పాలి, పురుషులు చెప్పాలి, స్త్రీలు చెప్పాలి. ఇది అంటే స్త్రీల కూటం కాబట్టి, అంటే స్త్రీలకు సంబంధించిన ఆదివారం కనుక స్త్రీలు మాత్రమే నోరు తెరవాలి అనడానికి అవకాశం లేదు. ఇది పునరుత్థాన దినము, మనమందరము పునరుత్థాన సంఘములో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అందరూ నోరు తెరిచి చెప్పండి, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని అణుచుకోలేని వాడును అంతే. అంటే ఇప్పుడు ప్రాకారాలు కానీ లేకపోతే పట్టణం ఏమైపోతుంది అంటండి? నేను చెప్తున్నానా, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడా? అతని అంటే జ్ఞానవంతుడు ముందు లేడు, వెనక లేడు, ఎప్పటికీ కూడా ఇక ఉండబోడు అన్న ప్రత్యేకమైన జ్ఞానం. చీమలు మాట్లాడుకునే భాషను కూడా అర్థం చేసుకోగలిగిన జ్ఞానం, ఆకుల కదలికలను కూడా అర్థం చేసుకోగలిగిన జ్ఞానం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సువాసన బట్టి పూల యొక్క మకరందాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి మహా జ్ఞానవంతుడిగా సొలొమోను ఉన్నాడు. ఆయన నోట్లో నుండి అద్భుతమైనటువంటి మాట వస్తా ఉంది. ప్రియులరా, ఆయన ఏమని రాస్తున్నారు ఇక్కడ అని అంటే, దేవుని లేఖనం ఏమని చెప్తుందంటే, ప్రాకారము లేకపోతే పట్టణం పాడైపోతుంది. చెప్పండి, ప్రాకారం లేకపోతే ఏమైపోతుందంట? పట్టణం ఏమైపోతుంది? పాడైపోతుంది. ప్రాకారం ఎంత ప్రాముఖ్యమో, మనస్సు కంట్రోల్లో ఉండడం, మనస్సు అదుపులో ఉండడం, మనస్సు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా కంట్రోల్లో ఉండడం అనేది ఒక ప్రాకారం కంటే కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే నీ మనస్సు కంట్రోల్ లేకపోతే నీ జీవితమే పాడైపోతుంది. మనస్సు కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది దేవుని ప్రియులారా? చెప్పండి. జీవితం. యవనస్తులు జాగ్రత్తగా వినాలి ఈ మాటని. మనస్సు కంట్రోల్ గా ఉండాలి. ఈరోజు స్పెషల్ స్త్రీల డే. మన మనస్సు ఎక్కడ కంట్రోల్ తప్పిపోతుంది అంటే, ఆఫర్ అనే బోర్డు కనబడినప్పుడు. చెప్పండి, ఎప్పుడు మన మనసు కంట్రోల్ తప్పిపోతుంది? చెప్పాలి. ఆఫర్ 1+1 ఏమండి, 1 కొంటే 2 ఉచితం అన్నాడు అనుకోండి. చెప్పాలి, 1 కొంటే 2 ఉచితం అంటే ఆ రెండిటి అమౌంట్ దాని మీద ఉన్న ఏం ఆలోచించం. ఎందుకనంటే 1 కొంటే 2, 1కి ఫ్రీ అంటేనే మనం ఆగం, కంట్రోల్ కామ్, వెంటనే వెళ్ళిపోయి మనం ఒక్కలమే వెళ్ళం. ఏమండి, ఆ యాడ్ అని వాడిచ్చే అడ్వర్టైజ్మెంట్ కంటే కూడా మనం చేసే అడ్వర్టైజ్మెంట్ వల్లే జనాలు ఎక్కువ వెళ్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే స్త్రీలకే ఎక్కువ ఆఫర్లు ఉంటాయి. ఏంటో ఎవరికండి?
చెప్పాలి, ప్రతి ఆఫర్ ఎవరికి ఇస్తారు? అందుకే ఇది బాగా అర్థం చేసుకొని అబ్బాయిలు కూడా అమ్మాయిలకి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ ఆఫర్ల వల్ల ఏమైపోతామనంటే కంట్రోల్ తప్పిపోతాం. అంటే మన దగ్గర ఉన్న 1000 రూపాయలే, ఏమండి మన దగ్గర ఉన్నది 1000 రూపాయలే, కానీ అక్కడ 2000 రూపాయలు లేదా 3000 రూపాయలు మీరు బిల్లు చేస్తే 5000 రూపాయలు సామాన్లు పట్టుకెళ్ళొచ్చు అని అంటే కంట్రోల్ తప్పి 1000కి ప్లస్ ఇంకో 2000 అవసరం ఉన్నా అవసరం లేకపోయినా యాడ్ చేసి ఆఫర్ అని చెప్పి కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల మన ఇల్లు గుల్లవడమే తప్ప మన ఇల్లు కట్టబడ్డం అనేది జరగదండి. హల్లెలూయా. చెప్పండి, మన ఇల్లు ఏమైపోతుంది? గుల్లైపోతుంది. బ్రదర్ గారి జోబీలో ఉన్న డబ్బులన్నీ ఆఫర్లమయమైపోతాయి. ఏమండి, ఆఫర్కి స్వాహ అయిపోతాయి. కాబట్టి మనస్సు కంట్రోల్ గా ఉండాలి. చెప్పండి, మనస్సు ఎలా ఉండాలి? కంట్రోల్ గా ఉండాలి. ఏ ఆఫర్ కి మనం టెంప్ట్ అయిపోకూడదు. ఏ ఆఫర్ ని బట్టి మనం ఏమవకూడదు? టెంప్ట్ అయిపోకూడదు. మనం టెంప్ట్ అయ్యాము అని అంటే మనం కట్టుకోవాల్సినటువంటి మన గృహ నిర్మాణాన్ని మనము కూల్చుకునే వారిగా ఉంటాం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటది. ఇంకొక స్త్రీ కూడా అక్కడ కనపడతా ఉంది. మూడులు ఏం చేసుకుంటారండి? చెప్పాలి, మూడురాలు ఏం చేసుకుంటదట? ఇంటిని పెరికి వేసుకుంటది, పాడు చేసుకుంటది. మంచి కుటుంబం, మంచి సంసారం, మంచి భర్త, మంచి పిల్లలు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కలుగుంటేనే కదా ఒక కుటుంబం, ఇవన్నీ కలుగుంటేనే కదా ఒక గృహం, ఇవన్నీ కలుగుంటేనే కదా ఒక ఇల్లు. ఇల్లు అంటే ఏమండి, ఒక హాలు, 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఇది మాత్రమే ఇల్లు కాదండి. అందులో నివసించేటువంటి పిల్లలు, అందులో నివసించే తల్లిదండ్రులు, అందులో నివసించే భార్యాభర్తలు, అందులో నివసించేటువంటి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నివసించే ప్రజల కోసం నివాసము గాని కేవలం నివాసము విలువైంది కాదు. ఆ ఇంటిలో ఉత్తమమైనటువంటి స్త్రీలుగా, ఆ ఇంటిలో గుణమైనటువంటి స్త్రీలుగా కుటుంబాన్ని కట్టుకునేటువంటి వారముగా మనం ఉండాలని ఈ ప్రత్యేకమైన ఈ ఆదివారమున దేవదేవుడి అద్భుతమైన వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకారాలు విలువ తెలిసిన ఒక స్త్రీని ఈ రోజు ఈ ఆదివారం మీకు పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాను. చూడండి, ఆ దేవుని యొక్క లేఖనం తెరిచి 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం నుండి, 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం నుండి, నేను ఇజ్రాయేలు నందు, ఒకసారి 16వ వచనం నుండి చదువుతారమ్మా. 16 నుండి ఒకసారి చదవండి. అప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ, ఆమె పేరు అక్కడ రాయబడలేదు గాని ఆమె యుక్తిని అంటే ఆమె జ్ఞానాన్ని, ఆమె తెలివిని అక్కడ వ్యక్తం చేస్తూ దేవుని లేఖనాలు ఒక స్త్రీని మనకి పరిచయం చేస్తా ఉన్నాయి. వెంటనే మీ నాయకుడైనటువంటి యోవాబు ఎక్కడున్నాడో అతన్ని ఇక్కడికి ఇలా రమ్మనండి, నేను అతనితో మాట్లాడాలి అన్నది. హల్లెలూయా. ఏమందండి? మీరు యోవాబు గారిని పిలవండి, నాయకుడిని పిలవండి, మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుడిని ఒకసారి రమ్మనండి, నేను అతనితో మాట్లాడాలి అన్నది. వెంటనే అమ్మో, ఈవిడెవరో మన లీడర్నే పిలుస్తుంది అంటే చిన్నవిడ అయ్యి ఉండదు, యోవాబుని పిలుస్తుంది అంటే చిన్న విషయము కాదు. ఈ రోజు మనం ఉండడానికి కారణం యోవాబే, మనం ఇక్కడికి రావడానికి కారణం యోవాబే. ఈమె మనెవరితో మాట్లాడట్లేదు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు. యోవాబుని పిలవండి, అతనితో నేను మాట్లాడతానందని వెంటనే యోవాబు గారు, ఎవరో కావిడ మిమ్మల్ని ప్రాకారం మీద నుండి కేక వేసి పిలుస్తుందండి, ఆమె మీతోనే మాట్లాడుతుందట. మధ్యలో చాలా మంది అడుగుంటారు, ఆ యోవాబు వస్తాలే ఏంటో చెప్పు అని, కానీ ఈమె డైరెక్ట్ గా అంటుంది, నేను యోవాబుతో మాట్లాడాలి, ఆయన్ని రమ్మనండి అని. వెంటనే యోవాబు వచ్చారు. ఏంటమ్మా అని అంటే, ఇప్పుడు ఆమె చెప్తున్నటువంటి విషయం చూడండి ప్రియులరా. నేను ఈరోజు స్త్రీలందరూ కూడా ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట దేవుని సేవకురాలుగా మనవి చేస్తూ ఉన్నారు. నేను తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క పరిస్థితిని ఎంత చక్కగా వివరిస్తుంది అంటే, ఆమె ఐడెంటిటీని ఆమె వివరించుకుంటూ ఉంది. ఆమె ఐడెంటిఫికేషన్ ఏంటి అని అంటే, నేను ఇజ్రాయేలీరాల్ని. చెప్పండి, మొదటిది ఏంటంట? నేను ఇజ్రాయేలీలో. రెండవది నిమ్మలస్తులో. చదువుతారా వచనాన్ని? నేను ఇజ్రాయేలీల నందు
నిమ్మలస్తుల్లోను, 2 యథార్థవంతుల్లోను చేరిక అయిన దానను ఇశ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయం చెయ్యాలని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్యమును నువ్వెందుకు నిర్మూలము చెయ్యవలనని, చదవండి, ఏమండి, చెయ్యాలని అనుకుంటున్నావు అని చెప్పగా యోవాబు నో నిర్మూలన చెయ్యను, లయపరచును, అలా చెయ్యను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ఏం చేసి ఉన్నాడు? ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రం అప్పగించండి, తోడనే నేను ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లే. సడన్ గా ప్రాకారం ఏదైతే ఉందో, పట్టణానికి ప్రధానమైన రక్షణ దుర్గాలతో కూడిన దుర్గమ్మ ప్రాకారం ఏదైతే ఉందో, ఆ ప్రాకారం చుట్టూ బురుజులు వేయబడ్డాయి. ఆ ప్రాకారం చుట్టూ యుద్ధ సామగ్రి తీసుకుని రాబడింది. ఆ ప్రాకారం చుట్టూ గుణపాలు, పార్లు అన్ని పట్టుకుని రావడం జరిగింది. బురుజులు వేస్తారు అంటే ఆ బురుజు మీద నుండి పెద్ద రాళ్ళని లేకపోతే ఇనప గుండ్లని వేసి ప్రాకారాన్ని కొడితే ఆ ప్రాకారం దబ్బున కూలిపోతుంది అన్నమాట. ఆ రాళ్లతో కూడిన ప్రాకారాలు కుప్ప కూలిపోతాయి అన్నమాట. ఏం జరిగిందో తెలీదు, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందో తెలీదు. సడన్ గా శత్రువులు మోహరించినట్లుగా దేవుని పిల్లలు, శత్రువులు మోహరించినట్లుగా దేవుని యొక్క సంబంధమైనటువంటి వారు, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల, రాజ దర్బారు నుండి వచ్చి ప్రాకారం చుట్టూ బురుజులు కట్టి 1 2 3 అనేసరికి కుప్పకూల్చండి అని బాకా ఊదడానికి రెడీ అయిన సందర్భం. ప్రజలందరూ లోపల వ్యాపారం చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు, సంసారాలు చేసుకుంటున్నారు, అందరూ ఎవరి కార్యకలాపాల్లో వారు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కానీ ఈ యుక్తి కలిగిన స్త్రీ ఒక చిన్న అక్కడ జరుగుతున్న గలిపిలిని సెన్స్ అవుతా ఉంది. అక్కడ ఏదో గందరగోళం జరుగుతుంది. ఊర్లో అందరం బానే ఉన్నాము గాని ఊరు బయట నుండి ఏదో పరిస్థితి, మనలను నాశనము చేసే పరిస్థితి, మనలను కుప్పకూల్చే పరిస్థితి, మనలను పతనం చేసే పరిస్థితి ఏదో బయట జరగబోతుందన్న సంగతి లోపల నుండి గమనించింది, గ్రహించింది. ఆమెకెవరు ఏ వార్త చెప్పలేదు, ఆమె ఎలాంటి సమాచారం వినలేదు. తనకి తానే జరగబోతున్న నష్టాన్ని గ్రహించి ఆమె ప్రాకారం మీదకెక్కింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కి నిలవబడి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందా అన్నది అర్థం చేసుకుని, దీనికి మూల కారకుడు యోవాబు అని తెలుసుకుని ఆయన్ని పిలవమని చెప్పింది. తీరా ఆయన వచ్చిన తర్వాత, అయ్యా నీ దాసురాలనైనా నేను నీతో మాట్లాడచ్చా, యోవాబు నువ్వేనా అని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాక, అవునమ్మా నేనే యోవాబుని, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటే, అయ్యా నేను ఇశ్రాయేలీయురాలినయ్యా. నేను ఎవరిని? ఇశ్రాయేలీయురాలిని. అంటే నేను దేవుని బిడ్డని. అంటే నువ్వు ఏ రాజ్య పరిపాలకునికి మంత్రిత్వం వహిస్తున్నావో, సైనికుని ఆ యొక్క సైన్యాధిపతిగా ఉన్నావో ఆ రాజ్యపు బిడ్డని నేను. మన దేవుడు యెహోవా ఉన్నవాడైనటువంటి దేవుడు. ఈ రాజ్యము, ఈ యొక్క ఆబేలి బేత్మగే అనే ఈ పట్టణం ఏదైతే ఉందో, ఇది దేవుని యొక్క రాజైన దావీదు యొక్క ప్రధాన పట్టణాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన పట్టణం. అలాంటి ప్రధానమైన పట్టణాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు అన్నది. ఏమనుకున్నావు? నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు. ఆయనకు అర్థం కాలే, నేనేంటి దేవుని యొక్క ప్రధానమైన పట్టణాన్ని నాశనం చేయడం ఏంటి? లేదమ్మా లేదు, అది కానే కాదు, నేను నాశనం చేయను, నాశనం చేయాలన్నది అసలు నా ఉద్దేశం కాదు. అయితే బిక్రీ కుమారుడైన షెబా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక పనికి మాలినవాడు. అతడు రాజైన దావీదుకి ద్రోహం చేసి ఈ ప్రాకారాలు కలిగిన పట్టణం లోపలికైనా వచ్చేసాడు. మీరు కానీ అతన్ని నాకు అప్పగిస్తే నేను ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతాను. అంటే సమస్య చాలా చిన్నది.
ఏంటి సమస్య అంటే, రాజుగారికి ద్రోహం చేసిన వ్యక్తి, అభిషక్తుడిని అవమానపరిచిన వ్యక్తి, అభిషక్తుడు తన కాల పరిస్థితుల్లో కాలికి చెప్పులు లేకుండా రాజ్యాన్ని వదిలి కొడుకుతోని తండ్రికి యుద్ధం కూడదన్న సంగతి గ్రహించి ప్రజలు ఎవరి వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారని కాలి నడకన చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఓహో సౌలు యొక్క రాజ్యాన్ని లాగేసుకున్నావు, ఇప్పుడు నీ పరిస్థితి, నీ గతి ఎలాగుంది, చెప్పులు కూడా లేకుండా దిక్కుమాలినోళ్ళగా ఇలా వస్తున్నావే అని చీ కుక్క అన్నట్టుగా ఏమండి అవమానపరిచి మాట్లాడాడట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏలికలో ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు పరిస్థితులను బట్టి ఏమండి కొన్నిసార్లు దీన స్థితిలోనికి దిగజారి ఉండొచ్చు, లేకపోతే దయానీయమైన పరిస్థితుల్లోనికి వారు వచ్చి ఉండొచ్చు. పరిస్థితులను బట్టి ఏ మనిషిని మనము తోలనాడి మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకనంటే అలాంటి పరిస్థితులు అందరి జీవితంలో ఏదో ఒక కాలంలో జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు పగటి కాలంలో మనం ఉండొచ్చు, మరి కొన్ని గంటల్లో చీకటి అనేది ప్రతి కుటుంబాన్ని సమీపిస్తుంది. ఏమంటే ఈ రోజు సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు, కానీ హఠాత్తుగా నాశనం అనేది ఎలాగైనా రావచ్చు, హఠాత్తుగా శ్రమ అనేది రావచ్చు. రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో కేరళలో చక్కని ఏమండి గట్టి దెబ్బలుగా ఉండేటువంటి ప్రాంతాలు ఒకే ఒక రోజున 3 ఊరులు కుప్ప కూలిపోయాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు విజయవాడ మహానగరంగా 15,000 కోట్లు రాజధానికి మనకి శాంక్షన్ అయిందని చెప్పి ఆ పనుల్లో ముమ్మరంగా ఉన్న సమయంలో ఆ పనులన్నీ జరిగిస్తూ రాజధాని కట్టే క్రమంలో ఉండగా సడన్ గా వరద నీరు ఊర్లను ముంచేసి ఇప్పటికీ కరెంటు లేక ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఇంజనీర్లు పూర్తి చేసుకుని, చదువులు పూర్తి చేసుకుని, డిగ్రీలు పూర్తి చేసుకుని ఢిల్లీ ప్రాంతంలో ఏమండి ఆ యొక్క లైబ్రరీలో, ప్రత్యేకంగా లైబ్రరీలో చదువుకోవాలని అండర్ గ్రౌండ్ లో చదువుతూ ఉంటే సడన్ గా వరద నీరు వచ్చింది, లైబ్రరీని ముంచేసి ఎన్నో స్టూడెంట్స్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక రోజు ఐఏఎస్ అవుతా, నేను ఒక రోజు ఐపీఎస్ అవుతా, నేను ఒక రోజు ఏమండి గవర్నమెంట్ రూలర్ అవుతా అని ప్రత్యేకించి చదవడానికి లైబ్రరీలో కూర్చున్న వారిని జల సమాధులైపోవడం మనం చూసాం. అంటే పరిస్థితులు ఎవరిని ఎప్పుడు కబలిస్తాయో తెలియదు, పరిస్థితులు ఎవరి పిల్లల మీద దాడి చేస్తాయో తెలియదు, ఏ పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు అవమానకరమైన స్థితిలోకి వెళ్తారో తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి ప్రార్థించగలగాల, వారి పరిస్థితిని గ్రహించి ఆదరించి ధైర్యాన్ని ఇవ్వగలగాల, సహాయపడగలగాల, వారితో ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని వారిని చీదరించి అవమానపరిచి గేలి చేసి మాట్లాడితే ఏమండి పడినవాడు తిరిగి లేవక మానడు. నీతిమంతుడు 7 సార్లు పడినా మళ్ళీ తిరిగి లెగుస్తాడు కదా. కాబట్టి దావీదు మళ్ళీ తన సింహాసనం మీద కూర్చునే సమయంలో అంటాడు, నాయనా ఈ అబ్షాలోము నా కొడుకు కంటే ఈ యొక్క శబ అనేవాడు చాలా దుర్మార్గుడురా, ఆడు గాని ప్రాకారాలు కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోతే మనం ఆయన్ని పట్టుకోలేము, కాబట్టి ఆయన ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళక ముందే ఆయన మీరు పట్టుకుని రండి, ఆయన మీరు పట్టుకుని రండి, ఎందుకంటే ఐ షుడ్ లెర్న్ ఎ లెసన్ టు హిమ్, నేను ఆయనకు ఒక గుణపాఠం నేర్పాలి అని చెప్పి దావీదు అనుకుని చెప్పాడు. ప్రియులరా, పోలీసు వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుందా, దొంగలకు తెలివి ఎక్కువ ఉంటుందా అంటే మీరు చెప్పండి, ఎవరికి తెలివి ఎక్కువ ఉంటుందో చెప్పాలి. మన రాయలసీమ రతనాల సీమ, అంటే వజ్ర వైడూర్యాలతో ఒకప్పుడు పోగులేసేవారని విజయనగర సామ్రాజ్య రాజులు ఇక్కడ నుండి రత్నాల్ని వజ్రాల్ని పోగుల కింద ప్రభునందు ప్రియమైన బిళ్ళారా కుప్పలు పోసేవారు. ఈ రోజు రత్నం చూడాలంటే అర్థం కావట్లేదు, రత్నం అనే పేర్లే వినబడుతున్నాయి తప్ప ఏమండి వజ్రం అనే పేరు వినబడుతుంది తప్ప ఆ వజ్రం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు, ఆ యొక్క రత్నాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. నాకు కూడా తెలియక చాలా సార్లు మా పాస్టర్ గారు ఇది రత్నం, ఇది డైమండ్, దీని పేర్లు చెప్తుంటే ఇవన్నీ మీకు ఎలా తెలిసేయండి పాస్టర్ గారు అని అంటే మా వ్యాపారమే ఆటలతో ఉండేది. హల్లెలూయా, మా వ్యాపారమే ఆటలతో ఉండేది. అందులో చాలా రంగురాలను కూడా డైమండ్లు అని చెప్పి మోలీ చేసి అమ్మడానికి వస్తూ ఉండేవారు. హెరాయిన్, కొకైన్, బ్రౌన్ షుగర్ అనేటువంటి ఆ యొక్క బ్రౌన్ షుగర్ ప్యాకెట్ ని పూనా నుండి ఏమండి బాంబే నుండి పూనాకి అవి సప్లై చేస్తే ఒక ప్యాకెట్ మీద 1,00,000 రూపాయలు కమిషన్ ఆయనకు వస్తూ ఉండేది. అంతేకాదు బ్రౌన్ షుగర్ అనేటువంటి ఆ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో ఆ మాదక ద్రవ్యం ఒరిజినల్
డూప్లికేటా అని తెలుసుకునే ఫార్ములా మా పాస్టర్ గారి దగ్గర ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆయన స్థానం ఎలా ఉంటది అని అంటే, ఆ మాలు ఒరిజినల్ అని అంటే కొన్ని కోట్ల మీద అమ్ముడవుతుంది. ఈ మాలు ఒరిజినల్ కాదు అని ఒక మాట గాని ఆయన చెప్తే అన్ని కోట్ల వ్యాపారం కుప్పకూలిపోతుంది. కాబట్టి అలాంటి నాయకుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితులు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గతంలో ఆయన జీవితంలో ఉండేది. జేహు గారి సాక్ష్యం యూట్యూబ్ లో ఉంటుంది, మీరు వినొచ్చు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏమండి దేవుడి రోజు ఆయన మహిమ కొరకు ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టారు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి డైమండ్స్ ని, కోహినూరు వజ్రాల్ని ఏమండి ఎంతో ప్రొటెక్షన్ గా సీసీ కెమెరాలు అన్ని పెట్టి, లేజర్ లైట్లు అన్ని పెట్టి అంత సెక్యూరిటీ ఇస్తారు. కానీ దొంగడు ఎలా పడికెళ్ళిపోతాడో, అన్ని ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, లోపలంతా కూడా అన్ని బాగుంటాయి. ఫైనల్ గా లోపల ఏముండదండి, ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే ప్రొటెక్షన్ ఇచ్చేవాడికంటే పాడు చేసేవాడికి తెలివితేటలు ఎక్కువ పనిచేస్తా ఉన్నాయి. ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళకంటే దొంగిలించే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ పనిచేస్తా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సెబా అనేవాడు గురించి దావీదు అంటున్నాడు, అతడు ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోతే మనం పట్టుకోలేము, అలాగే వెళ్ళిపోతాడేమో, వెళ్ళకుండా చూడండి అని రాజుగారు ప్రకటన చేశారు. కానీ యోవాబు కంటే ఆయన ఇంకా తెలివైనోడు. యోవాబు కంటే ఈ సభ ఇంకా తెలివైనోడు. రాజు ఆలోచన రాకముందే ఈయన తిన్నగా వెళ్ళి ఎక్కడున్నాడండి, ఎక్కడున్నాడంట, ప్రాకారం కలిగిన ఈ ఆబేల్ బేత్మగా అనే పట్టణం లోపలికి వెళ్ళిపోయాడట. సరిహద్దుల్లో సరైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకపోతే, సరిహద్దుల్లో సరైనటువంటి ఏమండి పకడ్బందీ ఆ యొక్క ఏర్పాట్లు లేకపోతే శత్రువులు చాలా సునాయాసంగా దేశంలోనికి చొరబడతారు. హల్లెలూయా. చాలా సునాయాసంగా వస్తారు. కసబ్ అనే వ్యక్తి ఏమండి నేవల్ డే రోజున అందరూ నేవల్ సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఏమైందండి, బోట్లలో, చేపల బోట్లలో మన దేశపు సరిహద్దుల లోపలికి వచ్చి ఆ తాజ్ అనేటువంటి ఆ ప్రాంతం అంతగా, ఆ యొక్క బొంబాయి నగరం అంతటి కూడా రక్త సిద్ధం చేసేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు లోపలికి వచ్చాడంటే, దొంగ లోపలికి వచ్చాడంటే ఎందుకు వస్తాడండి, నాశనం చేయడానికి వస్తాడు, తలదాల్చుకోవడానికి వస్తాడు అనుకుంటున్నారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చాడు అంటే వాడి ఆలోచన ఎప్పుడూ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఈ ఒక్క పనికి మాలిన వానికి దేశపు సరిహద్దుల లోపలికి ప్రవేశం దొరికింది. ఆ ప్రవేశాన్ని బట్టి ఇప్పుడు అన్యం పుణ్యం ఎరగని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కలుగుతూ ఉంది. అందరూ చచ్చిపోబోతున్నారు, అందరూ నాశనం అయిపోబోతున్నారు, అందరూ కుప్పకూలిపోబోతూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ ప్రాకారాలు, వారి సొంత నిర్మాణాలు, వారి సొంత ప్రాకారాల్ని ఆ దేశపు ప్రధానులే కూల్చడానికి రెడీగా ఉన్నారు. ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. వెంటనే యుక్తి కలిగిన స్త్రీ దాన్ని గమనించి వెంటనే దిక్కున లేచి ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. సహోదరులు, ఇందాకలా చాలా మంచి పాటలు, చాలా అద్భుతమైన పాటలు, నిజంగా అంత మంచి పాటలు ఎన్నుకున్న మీకు ధన్యవాదాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన పాటల్ని, పురుగొల్పే పాటల్ని, మేల్కొల్పే పాటల్ని, ఏమండి ఒకరినొకరు గణపరుచుకునేటువంటి పాటల్ని పాడి ఒక పిలుపునిచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమండి అలాగనే దేవుని యొక్క లేఖనంలో మనం ఒకరిని చూడగలం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మీకు స్త్రీ కనిపిస్తుంది. ఏమండి ఎవరండి ఆ స్త్రీ? ఇందాక మీరు పాట పాడారు, చెప్పాలి ఎవరా స్త్రీ? యెహోషువ గ్రంథం చెప్పాలి. రాహాబు ప్రాకారాల మీదే ఆమె నివాసము. ఎక్కడండి ఆమె నివాసము? ప్రాకారం మీదే. మనకు తెలిసిన చాలా సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఆమె అద్భుతమైన రీతిలో వేగుల వారిని దాచి ఒక మంచి కార్యాన్ని చేసి ఆమె ఇంటి వారందరినీ రక్షించుకుంది. అంతేకాదండి, అద్భుతమైన కుమారుని ఆమె కన్నారు. అద్భుతమైన కుమారుని ఆమె కన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మీకు ఆ కుమారుడు కనిపిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. చెప్పండి అందరూ. సల్మాను రాహాబునందు బోయజుని కనెను. అందరికీ ఏమండి, అందరికీ బోయజ్ అత్తగారు ఎవరంటే చెప్పాలి, చెప్పండి. రూత్ అత్తగారు ఎవరంటే ఏం చెప్తారండి? చెప్పాలి. రూత్ అత్తగారు అంటే నయోమి. ఇప్పుడు రూత్ బోయజ్ తల్లి పేరు ఏంటని ఉంది అక్కడ?
రాహాబ్ అంటే ఇప్పుడు రూత్కి ఎవరు అత్త అవ్వాలి చెప్పండి? రూత్కి అత్త ఎవరు? రాహాబా నయోమియా? నయోమి మాజీ అత్త. చెప్పాలి, నయోమి చనిపోయిన భర్త యొక్క తల్లి. మరి సజీవమైన బోయజు యొక్క తల్లి ఎవరు? గట్టిగా చదవండి, అక్కడ వచ్చిన మీకేం డౌట్ లేదు, పక్కాగా. అందుకే అక్కడ రాయబడి ఉంది. అన్ని చోట్ల స్త్రీల పేర్లు రాయబడవు. ఎక్కడన్నా స్త్రీ కనబడింది అంటే ఆమె సామాన్యురాలు కాదని దాని అర్థం. హల్లెలూయా. సాధారణంగా స్త్రీలు కనబడరు అంటే సామాన్యులు కాదు. అందుకే వాళ్ళకి ఓటేసేయాలి. హల్లెలూయా. వాళ్ళకి ఏం చేయాలి? ఓటేయాలి. సాధారణంగా మాట్లాడరు అయ్యగారు, కానీ ఎప్పుడన్నా మాట్లాడారు అంటే మనం ఓటేయాలి. అందుకే అబ్రహాముతో కూడా సాధారణంగా ఏమండి మాట్లాడలేదు అమ్మగారు, ఎవరు? సారమ్మ గారు. కానీ ఒక రోజు మాత్రం చెప్పింది, నువ్వు ఈ దాసిని ఆ కొడుకుని ఎలగొట్టే అని. ఆయనకి మనసు రావట్లే. మొదటి మాట విన్నాడు, ఇదిగో నా వంతు రాహాబు నీ కొరకు, నా వంతు ఏమండి హాగరు నీ కొరకు కుమారుని కంటది అంటే అబ్బా డబుల్ ఆఫర్. హల్లెలూయా. ఏమండి డబుల్ ఆఫర్. నా భార్య పర్మిషన్ ఇచ్చింది, హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లని కన్నాడు. మరి చేసుకోన్నావిడ ఇప్పుడు అంటుంది వదిలేయని. చేసుకోన్నావిడ ఇప్పుడు ఏమంటుంది? వదిలేయని. మరి వదిలేయమంటే ఇప్పుడు మనసు వస్తుందా? చెప్పాలి. ఆవిడ వదలగలుగుతున్నాడు కానీ ఆవిడ కడుపులో నుండి తన బీజం, తన పుత్ర రత్నం ఏమండి ఎవరు? ఇష్మాయిల్ ఉన్నాడు. ఇష్మాయిల్ని వదలడానికి మనసు వస్తుందా? రావట్లేదు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దేవుడా మా ఆవిడేటి ఎలా చెప్తుంది అని. అంటే ఆవిడ మాట ఈను నాయన. దేవుడు కూడా ఏమన్నాడు? ఆవిడ మాట ఈను. ఆవిడ మొదట ఆవిడ మాట అన్నావు కదా, ఇప్పుడు కూడా ఆవిడ మాటే ఈను. ఇంకా ఈ సమస్యని నేనైతే పరిష్కరించను, నువ్వే పరిష్కరించుకో. ఎందుకంటే ఆమె ఎవరు? వాగ్దాన భార్య. హల్లెలూయా. వాగ్దాన భార్యకి అన్ని రైట్స్ ఉంటాయి. అందుకే కోర్టు, జడ్జిలు అందరూ కూడా తీర్పులు ఏమని ఇస్తారు అని అంటే కట్టుకున్న భార్యకే. మరి ఆవిడ వదిలేసిందండి, ఆవిడ పట్టించుకోలేదండి, ఆవిడ సరిగ్గా వంట చేయలేదండి, ఆమె నువ్వు తాళి కట్టిన భార్య నాయన, నేనేం చేయలేను అంటాడు జడ్జి. హల్లెలూయా. ఏమండి తాళి కట్టిన భార్యకి రైట్స్ ఉంటాయి. తాళి కట్టిన భార్యకి కుటుంబాలుగా కలిపి ఘనముగా వివాహం జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఒక గర్భం ధరిస్తే అందరూ వచ్చి శ్రీమంతం చేసి ఎంతో అందంగా ఆ బిడ్డకి పురుడు పోయడానికి 10 మంది కాసుకుని కూర్చుంటారు. అదే ఆ తాళి కట్టకుండా, ఆ వివాహం జరగకుండా ఏమండి ఒక సంతానం కలిగితే అదొక అక్రమమైన సంతానం అనే అంటారు తప్ప వాగ్దాన బిడ్డలని అనరు. కాబట్టి దేవుడు కూడా వాగ్దానానికే విలువనిచ్చాడు. కాబట్టి యవనస్తులారా, మీ జీవితంలో వాగ్దానముతోనే వివాహము జరగాలి. హల్లెలూయా. వాగ్దానముతోనే ఏమండి ముడివేయబడాలి. వాగ్దాన పిల్లల్నే కనాలి. నలుగురు హర్షించేటట్లుగా, నలుగురు సంతోషపడేటట్లుగా నువ్వు నీళ్లు పోసుకున్నావంటే అందరి ముఖంలో ఆనందం కనబడాలి. అంతేగాని ఇదేంటే ఎలాంటి పని చేసావు అన్నట్టుగా నిన్ను చీవాట్లు పెట్టే పరిస్థితి నీకు రాకూడదు. అలాంటి పరిస్థితుల వల్ల ఎప్పటికీ అవమానమే, ఎప్పటికీ అవమానమే. ఇదే కర్నూలు ప్రాంతంలో ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, గతంలో మేము వచ్చినప్పుడు ఒక పాప, చిన్న పాప అండి, ఒక ఇన్ని గిన్నెలు ముందేసుకుని 4 years అంతే. ఇన్ని గిన్నెలు ముందేసుకుని ఒక్కొక్క గిన్నె చిన్న చిన్న వేలతో కడుగుతుంది, పెడుతుంది. ఆ ఇంట్లో భోజనానికి మమ్మల్ని పిలిచారు. వెళ్ళి చూసి ఆ పాపను చూస్తే చాలా బాధేసింది, చాలా జాలేసింది. ఏమ్మా ఇంత చిన్న పిల్లతో ఎంత పని చేపిస్తున్నారు అని అంటే, ఆ పాప అమ్మని వాళ్ళ నాన్న కాల్చి చంపేశాడు. ఆ పాపని అమ్మేయడానికి తీసుకుని వెళ్తుంటే మరి ఎలా మిస్ అయ్యి ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంటి ఆవిడ ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి అక్కడ ఇక్కడ పెంచి, అక్కడ ఇక్కడ పనిలో పెట్టి పెద్దదైన తర్వాత వ్యభిచారినిగా చేయాలి అని ఆవిడ ప్లాన్ వేసుకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమండి మా చెల్లి నాకు కాలు సరిగ్గా పని చేయట్లేదని, ఈ పాప మా అక్కకి సహాయం చేస్తుంది అందాకలా అని నా దగ్గరికి తీసుకొచ్చారు. నిజానికి ఆ చిన్నపిల్లతో నేను చేయించుకోలేను కానీ ఆ పిల్ల వెనక్కి వెళ్తే ఆ పిల్ల జీవితం పాడైపోతుందని చెప్పి అందాకలా ఇలా పెట్టుకున్నానన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకనంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్త్రీలైన వారు వారి మనస్సును కంట్రోల్గా ఉంచుకోకుండా కంటున్నటువంటి పిల్లల యొక్క పరిస్థితులు ఇలా దయనీయంగా అవుతా ఉన్నాయి. ఎందుకు కాల్చి చంపాడు అని అంటే, ఏమంటే అక్రమంగా పుట్టిన సంతానం, ఆ సంతానానికి నువ్వు తండ్రివి అని అంటే ఈ సంగతి సమాజానికి ఎక్కడ తెలుస్తుందా అని ఆ భార్యని కిరోసినేసి తగలబెట్టేశాడు. ఆ పిల్లను కూడా అమ్మేశాడు. అడిగేవాళ్ళు దిక్కు లేని పరిస్థితులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లని తీసుకుని December 25వ రోజు పుట్టినరోజు ప్రకటించి నా ఇంటి పేరుతో నా బిడ్డగా అడాప్ట్ చేసి
చేసుకుని ఈ రోజు అద్భుతమైనటువంటి చదువులు చదివించడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. పేరు జెరూషా అని పెట్టాను. పేరు ఏమని పెట్టానండి? జెరూషా. దేవుని యొక్క వాగ్దానము. అమ్మాయికి నీవు ఎవరింట్లోని పని చేయాల్సిన పని లేదు. నేను పట్టుకెళ్తే పని చేయించుకుంటాను అనుకున్నావేమో, ఆ అవసరత నాకు లేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, చక్కగా చదువుకుంటా ఉంది, చాలా ఐక్యూ కలిగి చాలా తెలివైన పిల్ల. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అక్రమమైనటువంటి బంధాలకు ఎప్పుడు విలువలు ఉండవు. కాబట్టి అలాంటి పరిస్థితులకి తొందరపడకుండా మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క రాహాబు ఎవరండి? బోయజ్ యొక్క తల్లి. చెప్పండి, రాహాబు ఎవరు? బోయజ్ యొక్క తల్లి. బోయజ్ వచ్చి పొలంలో పనిచేస్తున్న వారు అందరికీ శుభం చెప్తే అందరూ తిరిగి ఆయనకి శుభాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా, నయోమి అమ్మా, ఈ బోయజ్ అన్న వ్యక్తి మనకి దగ్గర బంధువే, నువ్వు ఇంకో ఏమండి ఆయన యజమానుని ధర్మం నెరవేర్చగలడు, సోదరుని ధర్మం నెరవేర్చగలడు, ఆయన చచ్చిన వారికి బతికిన వారికి కూడా న్యాయం చేయగలిగిన వ్యక్తి అని ఆమె ఒక క్రమాన్ని, ఒక క్రమశిక్షణతో కూడిన ధర్మశాస్త్రం ప్రకారం ఒక క్రమం చెప్తే వెంటనే అబ్బా మంచి ఆఫర్ దొరికింది అనుకోలే బోయజు. కాళ్ళ దగ్గర అర్ధరాత్రి కన్యపిల్ల ఏమండి ఆయన కాళ్ళ మీద పడుకుని దుప్పటి ఇలాగ ఎత్తి కాళ్ళ మీద పడుకుంటే వెంటనే లెగిసి, అమ్మా నాకన్నా నీకు ఇంకో దగ్గర బంధువు ఉన్నాడు, అతను నీకు న్యాయం చెయ్యకపోతే అప్పుడు నేను న్యాయం చేస్తాను తప్ప ఇప్పుడు నువ్వు చాలా మంచిగా ప్రవర్తించావు, నువ్వు ఇతరుల చాలా జ్ఞానంగా ప్రవర్తించావు, కానీ నాకంటే వేరొక దగ్గర బంధువు ఉన్నాడు, అతనితో ముందు నీకు వివాహం అవ్వాలి, అతను ఒప్పుకోకపోతే అప్పుడు నేను చేసుకోవాలని చాలా న్యాయంగా గవిని ఎదుట పెద్దలను పిలిపించి క్రమముగా అందరికీ తెలిసేటట్లుగా అందరి ఇష్టపూర్వకంగా రూతుని వివాహం చేసుకున్నాడు. అంత వాక్య జ్ఞానము బోయజుకి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే రాహాబు నుండి. ఎక్కడి నుండి వెళ్ళిందండి? రాహాబు నుండి. రాహాబు నుండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి సుఖమైన జీవితం, చిన్న కుటుంబం ఏమండి, ఎవరిది? నయోమిది. మధురమైన కుటుంబం, మధురమైన జీవితం. కానీ చిన్న కరువు రాగానే, చిన్న కష్టం రాగానే ఆమె ఊరిని వదిలేసింది, దేశాన్ని వదిలేసింది. తన మాట వినే భర్త ఉన్నాడు, మాట వినే కొడుకులు ఉన్నారు, ఏమండి ముగ్గురిని తీసుకొని ఆమె యెరూషలేము నుండి, బెత్లెహేము నుండి యెరికోలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె? అమ్మోనీలు, మోయాబీలు ఉండేటువంటి ప్రాంతానికి. దేవుని యొక్క రొట్టెల గృహాన్ని వదిలి, రొట్టెల గృహంలో రొట్టె లేదు అంటే, వాక్యం ఉన్న స్థలంలో వాక్యం కరువైపోతుంది అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా, ఎక్కడో దేవునికి ఆయాసం అక్కడ కలిగిందని వెంటనే అక్కడే ప్రాధాయపడి, అక్కడే గోజాడి, అక్కడే ఉపవాసం ఉండి ఆయన కటాక్షం కోసం కనిపెట్టాలి గాని, ఇక్కడ దేవుడు లేళ్లే, ఇక్కడ దేవుడు ఇంకా మొర వినళ్లే, ఇక్కడ దేవుడు ఇంకా ప్రార్థన వినళ్లే, ఇక్కడ ఇంక కష్టాలు తప్పవులే అని అక్కడి నుండి వెళ్ళిపోయి కష్టాలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా అండి? చెప్పాలి. నయోమికి కష్టాలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా? భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, మళ్ళీ వెనక్కి వస్తాను అనుకోలేదు, అక్కడే ఇద్దరు స్త్రీలని పెట్టుకొని ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసింది. కానీ ఒక వార్త విన్నది, దేవుడు మరలా యెరూషలేముని, బెత్లెహేముని దర్శించాడు. మన దేవుడు దర్శించే దేవుడు. ఒకరోజు విడిచిపెట్టినా, ఒకరోజు ఆయన కోపం వచ్చి నీతో మాట్లాడినాను అనుకున్నా, ఆయన కృప చూపించుటలో, హల్లెలూయా, ఆయన కృప చూపించుటలో ఏమండి క్రియాశీలుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప అర్హత లేని మనకి అర్హతనిస్తుంది. ఆయన కోపం క్షణమే ఉంటదంట, ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటదంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా దేవుడు కోపపడడం వల్ల నీ ఇంట్లో ఈ రోజు కరువు ఉందేమో, బహుశా దేవుడు నువ్వు ఆయన మాట వినలేనందుకు కొన్ని రోజులు నిన్ను ఎడమగా దూరం పెట్టాడేమో, ఒకవేళ దేవునికి బాధ కలగడం వల్ల, నిన్ను బట్టి, నీ పిల్లల్ని బట్టి ఆయనకు ఆయాసం కలగడం వల్ల ఆయన కొన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉన్నాడేమో. కానీ ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. ఇందాక మీ పాస్టర్ గారు చక్కని మాట చెప్పారు. చిన్న కష్టము మోషేకి కలిగేసరికి, ప్రజలందరూ ఎదురు తిరిగే పరిస్థితి వచ్చేసరికి ఆయన శ్వాస వదిలి సముద్రాన్ని పాయలుగా చేసి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రజలను అద్భుతమైన రీతిలో విమోచించాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మనం తొందరపడి తీసుకునే నిర్ణయాలు, చెప్పిన మాట
వినే పిల్లలుంటే, చెప్పిన మాట వినే భర్త ఉంటే ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకోవచ్చండి ఆ స్త్రీ. కానీ ఏం చేసుకుంది? నన్ను నయోమి అని పిలకండి, నేను మారాగా ఉన్నాను, మారా అని పిలవండి. మధురమైన నా అనుభవాలన్నీ కోల్పోయాయి, ఎంతో గొప్పగా వెళ్ళాను, ఈరోజు ఏమీ లేని రిక్తురాలుగా మీ మధ్యలోనికి వచ్చాను అని అనింది. ప్రియులరా, ఇప్పుడు బోయజ్కి రూతుకి బిడ్డ పుడితే ఇప్పుడు ఆ బిడ్డకి తల్లి దాది అవ్వాల్సింది ఎవరు? నాయనమ్మ అవ్వాల్సింది ఎవరు? చెప్పండి, ఎవరు? రాహబు. కానీ నయోమి ఒంటరిది కాకూడదు, నయోమి ఒంటరిది కాకూడదు. తన దేశంలో దేవుడు తనకు అన్యాయం చేశాడని ఆమె అనకూడదు. కాబట్టి ఇదిగో అని తన యొక్క మనవణ్ణి తన చేతులతోనే ఎవరి చేతుల్లో పెట్టిందండి? చెప్పాలి, నీకు బంధువుని లేకుండా చెయ్యని దేవుడికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడతాయి, నామాన్ని మహిమపరుద్దాం. నీ బంధువమ్మ ఇప్పుడు ఆ యొక్క బోయస్ని ఈమె అడ్డాల్లో పెంచుకుని, అంటే ఇద్దరు నానమ్మల ముద్దుల మనవడయ్యాడండి బోయజు. ఇద్దరు నానమ్మల ముద్దుల మనవడయ్యి చక్కగా వాక్యాన్ని నేర్చుకుని, ఉపదేశాన్ని నేర్చుకుని, సత్యాన్ని నేర్చుకుని, అన్య జనుల్లో నుండి రక్షింపబడినటువంటి రాహాబు యొక్క జీవితం ఒక ఎత్తైతే యూదుల యొక్క యోధ మత విధానాలన్నీ కూడా ఒక ఎత్తుగా, రెండు అనుభవాలతో ఈ బోయజ్ యొక్క కుమారుడు, హల్లెలూయా, యోబేదు పెంచబడ్డాడు గనుకనే అతని కుమారుడు యెషై, అతని కుమారుడైన దావీదు, హల్లెలూయా. ఈరోజు దావీదు యొక్క వంశము, దావీదు యొక్క కాలం వచ్చినప్పటికీ లేఖనాల మీద పట్టు, వాక్యం మీద పట్టు, రాజ్యం మీద పట్టు, పరజనులతో ఎలా సహవాసం చేయాలో, అన్య జనుల్ని పరాయి వారని అనుకోకుండా వారితో ఎలా స్నేహంగా ఉండి దేవుని నామాన్ని వాళ్ళ మధ్యలో ఘనపరచాలో, ఇవన్నీ దావీదు నేర్చుకోగలిగాడు అని అంటే తాతలు నేర్చుకున్న, చెప్పాలి, తాతలు నేర్చుకున్న విషయాలు. ఆ తాతల నుండి ఈరోజు ఒక 3-4 జనరేషన్స్ ఇక్కడ పని చేశాయి కాబట్టి ఈ సంఘం ఈ స్థలంలో ఉంది. మేము వచ్చినప్పుడు అయ్యా మా కారు లొకేషన్ వెనక్కి చూపించి చిన్న సందులోకి తీసుకెళ్ళిపోబోయింది. వెంటనే ఎక్కడికి వెళ్ళాలండి అన్నారు. ఈ పేరు అది సడన్ గా గుర్తులేదు, చర్చికి వెళ్ళాలి అన్నాం. ఏ చర్చ్ అని అడగాలి కదా, అలా అడగకుండా వారు వెంటనే మీరు ఇలా తీసుకుంటే అక్కడ మీకు చర్చ్ కనబడుతుంది అన్నారు. హల్లెలూయా. ప్రభుత్వంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ గద్వాల్ ప్రాంతం ఈ సెంటర్ లో చర్చ్ అని అంటే మన చర్చికి రూట్ చూపించారు అని అంటే మన చర్చిని ఈ రీతిగా స్థిరపరచడానికి పితరులు ఎంతో కష్టపడి ఉండాలా, పెద్దలు ఎంతో ప్రయాసపడి ఉండాలా, కుటుంబాలు ఎంతో సహకరించి ఉండాలా. ఇటుక వేయడానికి, ఈ స్థలాన్ని నిర్మించడానికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిషనరీల సేవతో పాటు స్థానికుల యొక్క సహకారము ఈ స్థలంలో ఉండాలా. అందుకే ఎక్కడ మేము ఏ దేశం వెళ్ళినా ఏమండి ఆ టీం అనగానే మొత్తం యమనస్తులే, రకరకాల ప్యాంట్లతో, రకరకాల చొక్కాలతో, రకరకాల వేషధారులతో ఉంటారు. ఇక్కడ పెద్దలు అనగానే చక్కని ఒకే వయసులో ఉన్నవారు అందరూ ప్రార్థన, తల్లిని ప్రార్థన చేయమంటే ఏమండి దాదాపు ఒక 10 నిమిషాలన్నా పైన ప్రార్థన చేస్తారు. ఇలాంటి ప్రార్థన ఉన్నారు కనుకనే ఈ పరిచర్యలు ఇలా నడవగలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి రానున్న తరం ఈ పరిచర్యని ఇంకా ఆశీర్వాదంగా ముందుకు తీసుకెళ్ళాలి. కుడివైపు, ఎడమవైపు, ఉత్తరం వైపు, దక్షిణం వరకు వ్యాపించగలగాలి. మళ్ళీ నేను వచ్చేటప్పటికి మేబీ ఇక్కడే ఒక పెద్ద బాల్కనీ సంఘాన్ని దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇలా బయట నుండి వాక్యం వినే పరిస్థితి కాకుండా అందరూ లోపల నుండే దైవ వర్తమానాన్ని ఆలకించినట్లుగా దేవుడు సహాయము చేయగలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. అలాంటి లేఖనాల ఆధారం తెలుసుకుని దావీదు ఉన్నాడు గనుకనే దావీదు జీవితంలో ఫిలిస్తీన్లతో సమాధానం. అసలు ఫిలిస్తీన్ల తలకాయలు లేపినోడుతో ఫిలిస్తీన్ సహవాసం చేయగలరా? కానీ ఫిలిస్తీన్లైన రాజు ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా దావీదు గురించి? నువ్వు మా మధ్యలో దేవదూత ఉన్నట్టుగా ఉన్నావు అంటాడు. హల్లెలూయా. ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధానికి ఒప్పుకోరు. నాయన సౌలుతో యుద్ధానికి వెళ్తున్నావు, నువ్వు దావీదుని తీసుకొస్తానంటావేంటి అని అంటే, అయ్యో మరి ఇంతవరకు ఆయన సహాయం మనకు అందింది కదా, ఈసారి మాత్రం ఆయన తీసుకురావడానికి వీల్లేదు అని అంటే వెంటనే ఆయన వచ్చి, రాజుగారు వచ్చి దావీదుతో అంటారు, నాయన ఈసారి ప్రజలు ఒప్పుకోవట్లేదు అంటే, ఏమయ్యా నీ మధ్యలో నేను ఏమన్నా అన్యాయంగా ఉన్నానా అంటే, లేదు ఒక దేవదూత ఉన్నట్టున్నావు. హల్లెలూయా. తూరు సీదోనులు అంటే శాపగ్రస్తులు, వాళ్ళు అసలు దేవుని సన్నిధికి చాలా దూరంగా వ్యతిరేకంగా ఉండేవారు. సరిహద్దుల్లో వాళ్ళు లేకపోతే అసలు ఓడల రేవులో ఓడలు రావడానికే ఉండదు. చాలా శ్రేష్టమైనటువంటి కలపాల దగ్గర ఉంది. కానీ సొలొమోన్ దగ్గరికి ఏమండి ఆ యొక్క సీదోను రాజు, తూరు రాజులు వచ్చి సమాధానంగా, నాయన మీ తండ్రి మాతో చాలా
సమాధానంగా ఉన్నారు. సరిహద్దులన్నీ కూడా సమాధాన పరిచి కుమారుడికి రాజ్యాన్ని అప్పగించాడండి. ఏమండి, సౌలు చచ్చిపోయిన తర్వాత ఆ పగ చల్లారక గిబియోనీలు సౌలు కుమారుల్ని అందరినీ మేము చంపుతాం అనుకుని కూర్చున్నారు. కానీ దావీదు చనిపోయిన తర్వాత, దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యం అధిపతి అయిన తర్వాత అందరి రాజులు వచ్చి మేము నీకు సాయం చేస్తామన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యంతో కట్టబడ్డారు. చెప్పండి, దేంతో కట్టబడ్డారండి? వాక్యముతో కట్టబడ్డారు. దేవుని యొక్క వాక్యముతో నేర్పబడ్డారు, దేవుని వాక్యముతో నిర్మింపబడ్డారు. కాబట్టి ఆ యొక్క బోయజు కుమారుడు 5వ అధ్యాయం, మొదటి అధ్యాయం 5వ వచనం నుండి మీరు చదివితే మీకు ఆ జీనియాలజీలో ఖచ్చితంగా చదువుతుంది. సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదుని కనెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మనవడికి ఎవరి ఉపదేశము చెప్పాలి? ఇద్దరు మామల ఉపదేశం. ఎవరమ్మ ఇద్దరు మామలు? ఒకరు రాహబు, ఇంకొకరు నయోమి. హల్లెలూయా. ఒకరు దేవుని యొక్క సన్నిధిలోండి వెళ్ళిపోయి మారు మనసు తెచ్చుకొని వచ్చి నిలబడిన ఆమె, ఒకరు అన్య జనుల్లో నుండి వెలిగింపబడి తను, తన ఇంటి వారు, తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్న ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి రక్షకులుగా స్త్రీలమైన మనము ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయులం అయినప్పటికీ కొన్నిసార్లు బాగా తెలివైన వాళ్ళే తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళే అసలు ఎందుకు ఇలా చేశానో నాకు అర్థం కాలేదంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నయోమీలు ఉన్నా పర్వాలేదు, మనము మార్పు చెంది హల్లెలూయా దైవ దర్శనాన్ని గ్రహించి మనము తిరిగి రావాలా. చెప్పండి, మనం ఏమవ్వాలండి? తిరిగి రావాలా. అలాంటి పెంపకంలో మన పిల్లల్ని పెంచితే వారు సరిహద్దుల్లో సమాధానాలు కలిగిన వారే భూమికి ఆశీర్వాదకరమైనటువంటి జాతిగా స్థిరపరచబడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మూల అంశము ఒకటే, నీ ఇల్లు కట్టబడాలి. జ్ఞానంతో నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి అంటే నీ పిల్లల్ని రక్షించుకోవాలి, నీ భర్తను రక్షించుకోవాలి, నీ ఇంటిని రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం ఉంది, యేసే ఆ మార్గం. హల్లెలూయా. రాహబు అడుగుతుంది, నాయనా నేను మిమ్మల్ని రక్షించాను కదా, మీ ప్రాణాన్ని రక్షించాను కదా, కాబట్టి మీరు కూడా నన్ను, మా అమ్మని, మా నాన్నని, మా అక్క చెల్లెల్ని, మా అన్నదమ్ముల్ని, మా ఇంటి వారందరినీ రక్షిస్తానని మీ దేవుని పేరట ఏదైనా నాకు ఒక ఆనవాలు ఇవ్వండి అనంటే వారు ఏం చేశారండి? ఎర్రని తొగరు దారాన్ని ఈ కిటికీకి కట్టుకో అమ్మా, మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఎర్రని తొగరు దారం ఏ కిటికీకి ఉంటే ఆ ఇంటి వారందరినీ రక్షిస్తాం. ఆ ఇంట్లో కానీ ఆ మనుషులు లేకుండా ఒకవేళ బయట ఉండి చచ్చిపోతే దానికి మేము బాధ్యులమి కాదన్నారు. ఏమని నాకు తెలియక అడుగుతాను, ఈ ఉన్నది ప్రాకారం మీద, ప్రాకారమే ఆమె ఇల్లు. ఇప్పుడు ఆ ప్రాకారమే కూలిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇంటి వారు అందరూ ఆ ప్రాకారంలో ఆమె ఉన్న ఇంట్లో పెట్టాలి. ఏమంటే ఈ శత్రువులు ఎప్పుడు వస్తారో తెలియదు. హల్లెలూయా. శత్రువులు ఎప్పుడు వస్తారో తెలియదు. మరి అన్ని రోజులు వారికి వండాలా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఎన్ని రోజులు అకామిడేషన్, ఇవన్నీ ఇవ్వాలా వద్దా? ఒక అత్తగారి తరపున వాళ్ళు ఇంటికి వస్తే, అమ్మగారి తరపున వాళ్ళు ఇంటికి వస్తే ఒక పూట ఏమంటే చికెన్ పెడతాం, రెండో పూటకి పప్పు పెడతాం, మూడో పూటకి చారు కాస్తాం. ఇంకా వెళ్ళరా? హల్లెలూయా. ఇంకా వెళ్ళరా? ఎప్పుడు వెళ్తారు అని మీ ప్లానింగ్ ఏంటా అని, ప్లానింగ్ వాళ్ళది కాదు, ఏళ్ళ ప్లానింగ్ ఎలా మార్చాలా అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి. కానీ ఆమె ఒక వేశ్య, ఎవరు ఆమెకి ఇంట్లో స్థానం ఇవ్వలేదు. ఊర్లో చోట్లేదు కాబట్టి ఊరి పొలిమేరలో ఏమండి శివారులో ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని ఒళ్ళమ్ముకుని జీవనోపాధి చేసుకుంటున్నటువంటి ఆమె యేసయ్యని విశ్వసించిన తరువాత, దేవుని కార్యాల్ని నమ్మిన తరువాత, నా దేవుడు ఇలాంటి దుస్థితిలో నుండి నన్ను విడిపించాలి, నాకు ఈ ప్రాకారం వద్దు, ఈ నివాసము వద్దు, ఈ పాపిష్టి బ్రతుకు వద్దు, నేను రక్షింపబడాలి, నా ఇంటి వారందరూ రక్షింపబడాలని వాళ్ళందరినీ ఎలా చేర్చుకుందో తెలియదు. ఈ సమాచారం రాజుకి తెలిస్తే ఇంటిని తగలబెడేస్తారు. అవునా కదా?
ఇంటినింటిని ఏం చేస్తారండి? తగలబెడతారు. మరి ఎవరికి తెలియకుండా తన ఇంటి వారికి ఎలా సీక్రెట్ చెప్పిందో తెలియదు, ఎలా రహస్యంగా వారిని ఆ ఇంట్లో దాచిందో తెలియదు. కుటుంబం మొత్తాన్ని రక్షించుకొని దేవుని వారసురాలైపోయింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నేను మీకు చెప్పబోయేటువంటి ఈ నిజమైన ఆనవాలు మన యేసయ్య రక్తం. ఆ రక్తం క్రిందకి మనం అందరం వచ్చినప్పుడు, మన కుటుంబాన్ని తీసుకొని వచ్చినప్పుడు, జ్ఞానంతో రహస్యంగా ఆ యొక్క రాహాబు ఎలాగైతే తన ఇంటిని రక్షించుకుందో, అలా మనము కూడా మన కుటుంబాల్ని, మన పిల్లల్ని అగ్నిలోకి వెళ్ళిపోకుండా, నరకములోనికి వెళ్ళిపోకుండా మనం రక్షించుకోవాలా. అట్టి కృప మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. మిస్పా అంటే అర్థం మీకు తెలుసు కదా. మిస్పా అంటే అర్థం ఏంటండి? చెప్పాలి, ముగిస్తున్నాను. మిస్పా అంటే అర్థం ఏంటి? లాబాను యాకోబు దగ్గరికి వచ్చి, నువ్వు నాకు పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయినప్పుడు వారికి నువ్వే అన్యాయం చేయకూడదు, దానికి నీకు నాకు నా యాబ్సెన్స్ లో, అంటే నేను లేనప్పుడు ఒక తండ్రిగా నా పిల్లల దగ్గర నేను లేనప్పుడు దేవుడే మనకి సాక్షి. హల్లెలూయా. దేవుడే మనకి సాక్షి అని అనడానికే దాని పేరు మిస్పా అని పేరు పెడతారు. అంటే మన మధ్యలో మన క్రియల్ని గమనిస్తున్న దేవుడు, మన కుటుంబాన్ని గమనిస్తున్న దేవుడు, సంఘం దేవుని సాక్షి. హల్లెలూయా. మన క్రియల గురించి, మన కార్యాల గురించి ఈ సంఘం దేవుని సాక్షాత్తంగా దేవుడు మనకిచ్చిన సంఘము. దేవుడు మన మధ్యలో సాక్షిగా ఉన్నాడు. కాబట్టి నీ మనస్సాక్షిని చంపుకొని బ్రతక్క, నీ మనస్సాక్షిని బ్రతికించుకొని ప్రభు కోసం నువ్వు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని మన వెనుకల్లో దేవుడు దీవించాలని నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, సంఘ పెద్దలకి, ముఖ్యంగా స్త్రీలందరికీ, సంఘ కాపురికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.